పనికి ఆహార పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ పథకానికి గాంధీ పేరు మార్చి జీరాంజీ పేరు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. పేదలకు లబ్ధి చేకూర్చాలి కానీ ఇలా పేర్లు మార్చి కులమతాలకు అంటగట్టడం తగదని అన్నారు ఎంపీ చామల. ఈరోజు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అంటే పనికి ఆహార పథకం పేరు కూడా మహాత్మా గాంధీ నుంచి మార్చడం జరిగింది. మహాత్మా గాంధీ నుంచి మార్చేసిన ఈ పేరుని జీ అని పేరు పెడుతూ ముందుకు తీసుకుపోతున్నారు. ముఖ్యంగా ఈ స్కీమ్ లో ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం ఉంది తప్ప ఈ స్కీమ్ ద్వారా పేర్లు మార్చి కేవలం ఒక కుల మతాలకు అంటగట్టడం తప్పు. ఎందుకంటే దేవుడిని అంటే అందరికీ భక్తి. కానీ ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ గా నడవాలన్న ఉద్దేశంతో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ పెట్టడం జరిగింది. దీన్ని కేవలం మహాత్మా గాంధీని మర్చిపోవాలి ప్రజలన్న విధంగా చేస్తున్నారు తప్ప. అందుకే ఈ రోజు మేము ధర్నాలో పాల్గొన్నాం. ధర్నాలో పాల్గొంచుకొని ఈ రోజు అందరం కూడా పార్లమెంట్ సభ్యులము గాంధీ స్టాచ్యూ దగ్గరకు వచ్చినాం. ఈ యొక్క ధర్నాను మేము నడపడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి స్కీములు ప్రజలకు అందాలనే తప్ప ఇటువంటి స్కీములను కేవలం రాజకీయాలు చేయొద్దని కోరుకుంటున్నాం. ఎంజీఎన్ఆర్ఈజీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ పలువురు ప్రతిపక్ష ఎంపీలు పాత పార్లమెంట్ హౌస్ గేట్ నంబర్ 1 పై కప్పు ఎక్కి పోస్టర్లు చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. కుమార్ సెల్జా, ప్రణీతి షిండేతో సహా పలువురు ఎంపీలపై కప్పు ఎక్కారు. పార్లమెంట్లో ఇలాంటి నిరసన గతంలో ఎన్నడూ జరగలేదంటున్నారు పలువురు సభ్యులు. ఇక ఇదే అంశంపై స్పందించిన తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గాంధీ పేరు మార్చిన కేంద్రం రాక్షసానందం పొందుతోందని కామెంట్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర సైతం ఇందులో దాగి ఉందని అన్నారు ఆయన. ఈ చట్టంలో కేంద్రం తెస్తున్న సంస్కరణలు అంత గొప్పవైతే రాష్ట్రాలతో ఎందుకు చర్చించలేదని నిలదీశారు మంత్రి పొన్నం. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక సైతం స్పందించారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చడం వల్ల ప్రయోజనం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ఈ చర్యలతో డబ్బు ఖర్చు తప్ప ఎలాంటి యూజ్ లేదన్నారు ఆమె. 100 రోజుల పని కల్పించి పల్లె ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఎన్నో ఏళ్లుగా అమలు చేస్తున్న ఈ పథకం పేరు మార్చడం వల్ల ఉపయోగం ఏంటో తనకు అర్థం కావటం లేదన్నారు ఆమె.